హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహేష్ అఫీషియల్. ఈరోజు మేము ఎక్కడున్నామంటే మా పొలంలో ఉన్నామన్నమాట. సో ఫస్ట్ అయితే వీడియోని మాత్రం లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది అనమాట, మీలా చూడాలనుకునే వాళ్ళకి. సో ఈరోజైతే పొలం టూర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందరు హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్ అలా చేస్తుంటారు కదా, ఈరోజు కొత్తగా నేను పొలం టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మన ఛానల్లో. వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది మా పొలము. సో ఖాళీగా ఉంటుంది, బట్ ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో దున్నిపిచ్చి ఇంకా ఏమైనా వేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఎవరైతే స్కిప్ చేయొద్దు, వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఇంకా మనము వ్లాగ్లోకి వెళ్ళిపోతే, సో ఇది వచ్చి ఓవర్ వ్యూ చూపిస్తున్నాను నేను ఇక్కడ. మిడిల్లో ఉన్నాము మేము, కరెక్ట్గా అటు ఇటు కాకుండా కరెక్ట్ మిడిల్, పొలం మిడిల్లో ఉన్నామన్నమాట. తను మా అత్తమ్మ అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసిండొచ్చు కొంతమందికి. సో అలానే చూస్తున్నారు ఏం చేస్తుందా అని చెప్పి, కానీ సడన్గా రియలైజ్ అయింది తనకి వీడియో తీస్తున్నా అని చెప్పి, అందుకని నవ్వుతున్నారు అనమాట. సో మేము ఇంకా ఫ్రాంక్ లాగా ఏం లేదు అని చెప్తున్నాడు మహి వెనకాల, కానీ ఇంకా ఆమె కనిపెట్టేసింది అనమాట వీడియో తీస్తున్నామని చెప్పి. ఇంకా ఏవైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మంత్లీ ఒకసారి వస్తుంటాం మేము ఖచ్చితంగా పొలం దగ్గరికి, ఖచ్చితంగా చూస్తాం అనమాట పొలంని. మహికి అయితే చాలా ఎమోషను పొలం అంటే, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫాదర్ కష్టం అని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటాడు. సో ఇది వచ్చి ఇసుక అనమాట, అంటే న్యాచురల్ ఇసుక. చెరువు, వర్షాలు పడ్డప్పుడు చెరువు వస్తుంది కదా, ఆ ఇసుక డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి చిన్న వాటర్ గొయ్య లాంటిది. వాటర్ గొయ్యని ఇక్కడ చేపలు పెంచుతుంటారు మా బాబు వాళ్ళు. సో ఒక 2-3 చేపలు ఉన్నాయి అందులో. సో టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది అనమాట. సో అయినా ఎండ అయితే బాగా కొడుతుంది. నేను డైరెక్ట్గా పొలం కార్నర్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా బయలుదేరాను అనమాట ముందుకి. సో వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ నుంచి చూపిస్తే బాగుంటుంది కదా, స్టార్ట్ పాయింట్ ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ అని తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా నేను ఎండ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో అక్కడ అరకు చెట్లు అయితే నాటామన్నమాట. సో చాలా బాగున్నాయి అవి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవే. సో అవి నా పెళ్ళైన కొత్తలో, అంటే దగ్గర 5 years అయిపోయి 6th year కూడా వచ్చేసింది అనమాట. అవి చూడండి అసలు ఎంత పెద్దగా అయిపోయాయో. ఆల్మోస్ట్ ఒక 150-160 అలా నాటాము, కానీ అన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు అయితే ఖచ్చితంగా 60-65 అలా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి వెనకాల. సో అవైతే బతికాయి, కంప్లీట్గా పెద్దగా అయిపోయాయి అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు పెద్ద చెట్లు చూసి. ఇదే అనమాట కార్నర్ పాయింట్. అక్కడ చెట్లు, ముళ్ళ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది స్టార్టింగ్ పాయింట్ మా ల్యాండ్కి. అక్కడ నుంచి ఇంకా టిల్ ద రోడ్ వరకు ఉందన్నమాట. అంటే స్ట్రైట్గా ఉంటుంది మా పొలము, అందుకని చెప్పి చాలా పెద్దగా కనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి. సో హాయ్ చెప్తున్నాడు ఏబీ ఇక్కడ. ఇవి వచ్చేసి ఇంకా చెప్పాను కదా చెట్లు అని చెప్పి, అక్కడక్కడ బాగా పెరిగాయి, కొంచెం హైట్ ఎక్కువే పెరిగాయి. అరక చెట్లు అంటారు కదా. సో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన, హెడేక్ అలా, ఈ ఆకులు తెంపి మా అత్తమ్మ వాటర్లో పిల్లలకి స్నానం చేపిస్తుంటారు అనమాట, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అక్కడ ఉన్నాయి కదా ముళ్ళ చెట్లు, అవే అనమాట ఎంట్రన్స్, అంటే స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచే మా పొలం స్టార్టింగ్ అనమాట. అటు సైడ్ ఇంకా వేరే వాళ్ళది ఉంటుంది. ఇక్కడ చెట్లన్నీ గాలికి పడిపోయినట్టు అయిపోయాయి. చెట్లు చాలా ఉంటాయి మా పొలంలో, కానీ రీసెంట్గా చెట్లు కొన్ని కొట్టేపిచ్చారనమాట. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి దున్నేసి కొత్తగా మళ్ళీ ఏమైనా వేద్దామని చెప్పేసి కొన్ని కొట్టేపిచ్చేశారు. సో ఇది మొత్తం కూడా మా సెకండ్ బావ చూసుకుంటుంటారు పొలం మొత్తం కూడా. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సెకండ్ బావకి ఇలా పొలం చేయడం చాలా ఇష్టం అనమాట. మాకు ఇష్టమే, కాకపోతే ఏంటంటే ఇంకా కుదరట్లేదు అనమాట. కానీ మహి అనుకుంటున్నాడు ఈ మంత్లో ఏమైనా వేద్దాము, మొక్కజొన్నలు, జొన్నలు, ఇంకా కందులు అలాంటివి ఏమైనా వేద్దాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు మహి. సో చూడాలి, ఒకవేళ వేసి అది కూడా ఒక వ్లాగ్ అవుతుంది మనకి. సో ఇంకా అక్కడైతే అత్తమ్మ చూస్తున్నారనమాట. సో అత్తమ్మ డైలీ వస్తుంటారు పొలం దగ్గరికి, దగ్గరే కాబట్టి
ఇంకా మేమైతే అది చూసేసుకొని ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్తున్నాము. మొత్తం అక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయన్నమాట. సో కొంచెం కేరింగ్గా చూసుకొని వెళ్ళాలన్నమాట. మహి అయితే నా ఫేస్ మీద పెట్టి వీడియో తీస్తున్నాడు. సో నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసాను అనమాట, ఫేస్ మీద పెట్టడము. సో ఇంక ఇదైతే మొత్తం ఓవర్ వ్యూ అనమాట. సో ఓపెన్గా ఉంటుంది మా ల్యాండ్ మొత్తము. సో మొత్తం వర్షాలు వచ్చి ఎలా అంటే అలా అయిపోతే మా అత్తమ్మ ఒకరిని పెట్టించి మొత్తం నీట్గా కట్టెలు అవన్నీ మొత్తం తీసేసి ఒక మనిషికి ఇచ్చేసారనమాట, అంటే అమ్మేశారు. సో ఊరి దగ్గర ఇవి కామనే కదా. మెయిన్గా మా పొలం అసలు ఇంత నీట్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మామయ్య అనమాట. సో చాలా ఇష్టం మా మామయ్యకి పొలం అంటే. ఆల్మోస్ట్ మా పక్కన ఉన్న వాళ్ళందరూ మంచి రేట్ రాగానే అమ్మేసుకుంటుంటారు. ఇంకా ఏంటంటే మా మామయ్యకి 4 కొడుకులే, ఆడపిల్లలు కూడా లేరు. సో ఇంకా పొలం అమ్మాల్సిన అవసరం కూడా రాలేదంట అనమాట. సో మళ్ళీ వీళ్ళకి కూడా వీళ్ళ 4 కూడా చాలా ఇష్టం అనమాట పొలం అంటే. లేదు పిల్లల కోసం అని చెప్పి ఇంకా అమ్మొద్దు అని అనుకున్నారనమాట. చాలా మంది అడిగారు బాగుంది అని చెప్పి. అన్నట్టు మీకు ఊరు పేరు చెప్పకుండా ఏదేదో చెప్పేస్తున్నాను. సో మా ఊరు వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ చౌదర్పల్లి అనమాట. సో మా ఊరికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. నాకైతే కొంచెం సిల్లీగా అనిపిస్తుంటుంది, కానీ నిజం నేను చెప్పేది ఏంటంటే చౌదర్పల్లి అని ఎందుకు పెట్టారంటే మా ఊర్లో చౌదరీస్ ఎక్కువ ఉంటారు, అందుకని చెప్పేసి చౌదర్పల్లి అని పెట్టారంట. నేనైతే స్టార్టింగ్లో షాక్ అయ్యాను, ఏంటి ఇలా కూడా ఉంటారని. అలా అయితే రెడ్డిస్ ఉంటే రెడ్డిపల్లి అవుతుందా అనుకున్నాను, కానీ నిజంగానే ఉంది రెడ్డిపల్లి కూడా. సో ఏంటో అసలు పేర్లు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొన్ని కొన్ని. సో చౌదర్పల్లి మా ఊరు, యాదాద్రి భువనగిరి డిస్టిక్ చౌదర్పల్లి. సో అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఓఆర్ఆర్ వస్తుంది కదా, సో అందుకని చెప్పి ల్యాండ్స్ కూడా కొంచెం హై కాస్టే ఉంటున్నాయి అన్నమాట. సో ఇంకా మేము రిటర్న్ అక్కడికి, ఆ చెట్టు ఉంది కదా యాప చెట్టు, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏంటంటే మా మామయ్య సమాధి ఉంటుంది. మా మామయ్య 2015లో చనిపోయారు. సో చనిపోతూ ల్యాండ్ అయితే అమ్మొద్దు అని చెప్పేసి చనిపోయారు అనమాట. అదే మాట ప్రకారం ఇంకా వీళ్ళ 4 కొడుకులు కూడా ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారు, ల్యాండ్ అయితే ప్రీషియస్గా చూసుకుందాం అని చెప్పి. సో ఇంకా వాళ్ళ మమ్మీ చెప్తున్నారు, అదే మా అత్తమ్మ చెప్తున్నారు అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అప్పుడు ఇంతకుముందు ఏముండే మా అమ్మ ఉన్నప్పుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అంతా కూడా కీర చెట్లు, దోస చెట్లు అవి ఉండేవంట, అదే చెప్తున్నారు అక్కడ. మా మామయ్య ఉన్నప్పుడు మొత్తం పొలం మొత్తం కూడా ఏదో ఒక పంట ఉండేదంట, కానీ ఇంకా ఆయన చనిపోయిన తర్వాత పట్టించుకోవడం తక్కువైపోయింది. మా అత్తమ్మ పెద్దవాళ్ళు కాబట్టి ఒక్కళ్ళే చూసుకోలేరు. ఇంకా మా పెద్ద బావ, రెండో బావ అంటే ఆల్మోస్ట్ రెండో బావే చూసుకుంటుంటారు పొలం, కొంచెం కొంచెం వేసుకొని తనకు తగ్గట్టు. ఇంకా పెద్ద బావ అయితే తనకి వేరే వర్క్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది కదా పైన మీకు, అక్కడ వర్క్ చేపిస్తుంటారు ట్రాక్టర్స్ తోటి, రాళ్ళు తీయించడం అలా. సో ఇంకా ఎండ అయితే పైన బాగుందని చెప్పి కెమెరా పైనకి పెట్టేశాను. ఇక్కడ ఈ కంచె కనపడుతుంది కదా, సో మేము వేయలేదు కంచె, ఆ పక్కన పొలం వాళ్ళు కంచె వేసుకున్నారనమాట. సో అది కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది. ఏంటంటే అక్కడ సైడ్ వాళ్ళు కంచేశారు, ఇక్కడ సైడ్ వాళ్ళు కంచేశారు. సో ఇంకా మేము కంచె వేసుకోవాల్సిన అవసరం రాలేదనమాట. సో సింపుల్గా అయిపోయింది మాకు అనిపించింది. సో అది కూడా కొంచెం బెనిఫిట్ లాగే అనిపించింది మాకైతే. సో కొంచెం పైసలు ఖర్చు తక్కువైంది కదా, అలా అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆ కంచెకి యువతల ఇప్పుడు ఆ చెట్టు కింద ఉండి మహి వ్లాగ్ వీడియో తీశాడు. సో నేనేంటంటే ఇంకా రిటర్న్ అసలు ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఏంటంటే అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి బావి ఉంది, పాత బావి. మా మామయ్య ఉన్నప్పుడు ఈ బావిలోనే వాటర్ ఉండేవంట. సో నెక్స్ట్ ఏమైందంటే బర్రెలు గొర్రెలు అందులో పడి చనిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా బావి అయితే మట్టితోటి కప్పేశారనమాట ఫుల్గా. మొత్తం ఏమీ లేదు, జస్ట్ చిన్న గుంటలాగా ఉందనమాట. సో ఇంకా ఇప్పుడైతే నో బావి, బోర్ ఉంది, జస్ట్ వాటర్ వస్తుంటాయి బోర్లో, కానీ బావి అయితే లేదనమాట. ఈ ల్యాండ్ అక్కడ నుంచి ఉంటుంది, లాస్ట్ ఆ చెట్ల నుంచి ఉంటుంది. ఇందాక మేము వెళ్ళాము కదా అక్కడ, ఏమంటారు ఇట్లా నీలగిరి చెట్ల, నీలగిరి చెట్లు, అరకు చెట్లు అంటారంట. అక్కడ నుంచి ఇక్కడ అటు లారీ పోతుందా అక్కడ వరకు ఉంటుంది, అక్కడ వెహికల్స్ పోతున్నాయి ఆ రోడ్డు మీద, అక్కడ వరకు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి
స్ట్రేట్ ఉంటుంది, ఒకటే బిట్టు మాది. ఆ, పొలం మాత్రం బాగుంది కానీ ఎవరు అసలు ఏమి వేయడానికి వీలు ఉండదు, ఎవరు చూసుకోనికి ఉండరు. సగం ఏదో వేసినామా అంటే వేసినామా అన్నట్టు ఉంటుంది, సగం వేస్తారు అంతే, మిగతా సగం పండించరు, ఖాళీగా ఉంటుంది. సో ఇంకా మహి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎక్కడ ఏంటి అని చెప్పి. యాక్చువల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇంకా నేను అది డైరెక్ట్గా యాడ్ చేసేసాను అనమాట. సో ఇంకా మేము ముందుకెళ్ళిపోతున్నాము. ఇక్కడ అంతా కూడా ముళ్ళులు ఉంటాయి, అదే చెట్లు కొట్టేపించారని చెప్పాను కదా రీసెంట్గా. సో అన్ని ముళ్ళులు కింద పడిపోయి ఉన్నాయి అనమాట. సో ఇందాక పూర్తి చేపించాను బావి అని చెప్పాను కదా, ఇది అనమాట ఆ బావి. సో అంత క్లారిటీగా ఏం కనబడదు. సో మొత్తం చెట్లతోని మట్టితోని కప్పేపిచ్చారు, ఎందుకంటే చిన్నపిల్లలు వెళ్ళినా కూడా కొంచెం ఇదే అనమాట. సో ఆల్మోస్ట్ అంతా మట్టితోనే ఫుల్ అయిపోయింది. సో ఇంకా బర్రెలు గొర్రెలు అయితే చాలా పడిపోతున్నాయి, ఆల్మోస్ట్ ఒక 6-7 దాకా. అందుకని చెప్పేసి ఇంకా భయం వేసేసింది మాకు కూడా, ఎవరైనా పిల్లలు వెళ్ళినా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి పూజ చేపించారంట. సో ఇంకా అక్కడ ఇందాక మీకు స్టార్టింగ్లో వాటర్ చూపించాను కదా ఫిష్ల కోసం అని చెప్పి. సో అదైతే డైలీ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా ఇంకా వర్షం పడినప్పుడు కంపల్సరీ, ఇప్పుడు నేను నడిచేది కూడా వాటర్ అయిపోతాయి. సో ఏంటంటే మొత్తం ఫుల్ ఆఫ్ వాటరు, కొంచెం మాత్రమే ల్యాండ్ కనిపిస్తుంది మాకు. అలా మాకు ప్లస్ పాయింట్ అయిందనమాట. ఏంటంటే ఫిష్లు డైరెక్ట్గా మేము తవ్విన గొయ్యలోకి వచ్చేస్తుంటాయి. సో అదొక అలవాటు మా సెకండ్ బావకి. ఫిష్లు అప్పుడప్పుడు తీసుకొచ్చి అందులో వేసేసి ఇంకా బయట కొనకుండా అవే ఫిష్లు వండుకొని తింటుంటారు. ఇదొకటి అనమాట. ఇంకా న్యాచురల్ ఇసుక, అది కొంచెం లైట్గా ఉంటుంది అందులో ఇసుక. సో వేప చెట్లు, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చెట్లు అన్నీ కూడా మహియే నాటుతారు. చాలా ఇష్టం మహికి చెట్లన్నా నేచర్ అన్నా గ్రీనరీ. చేపలు పట్టడం అంటే ఇంకా ఇష్టము నాకైతే. అప్పుడప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది, అసలు ఇంత ప్యూర్గా ఎలా ఉంటారు అని చెప్పేసి. సో ఇంకా పల్లెటూరు క్లైమేట్ అలవాటైన వాళ్ళు ఆల్మోస్ట్ అంతే ఉంటారు అందరూ. సో అక్కడ వెహికల్ వెళ్తుంది చూసారా, అక్కడ వరకు అనమాట. నేను అక్కడ అరక చెట్లు చూపించాను కదా వెనకాల, అక్కడ నుంచి ఇందాక మీకు వెహికల్ చూపించినంత వరకు మా పొలం అనమాట. సో ఇంక ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ ఒక అంకులు మాట్లాడిస్తున్నారు అనమాట నాతోటి, ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పి. ఈ వీడియో అయితే ప్రెసెంట్ మహి తీస్తున్నాను, మీకు అర్థమైపోతుండొచ్చు ఆల్రెడీ. సో చాలా క్లియర్గా తీశారు నాకన్నా బాగా. ఇవన్నీ కూడా ఇంకా తెలిసిందే మీకు, పక్కన అవతల గొర్రెలు మేపుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా నేను మాట్లాడిస్తున్నాను ఎంత ఏంటి అని. ఆయన అయితే బంగారం రేటు చెప్పినట్టు చెప్తున్నారు 20,000 30,000 అని చెప్పి. సో ఇంకా ఇదే అనమాట చెట్టు. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ఈ చెట్టు కిందే రిలాక్స్ అవుతుంటాము. సో ముందుకెళ్తే మెయిన్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా పండించేది ఇప్పుడు నేను చూపించే దగ్గర నుంచి స్టార్ట్. ఇప్పుడు చూపించిందంటే ఖాళీ ప్లేస్ అనమాట, అక్కడ ఏమి పండవు. అంటే మా మామయ్య ఉన్నప్పుడు పండేవి, కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ ఏదో అలా ఉందంటే ఉంది. ఇదే మా మామయ్య సమాధి, 2015లో చనిపోయారని చెప్పాను కదా. సో ఇదే అనమాట. సో ఇంక ఈ ప్లేస్ నుంచి ఏమైనా వేస్తుంటారు అనమాట మా బావ. ఇప్పుడైతే ప్రజెంట్ గోకరకాయలు అంటే గోరుచిక్కుడు అంటారు కదా, అవి ఉన్నాయి, అవి వేసారు. పక్కనే కొత్తిమీర కూడా వేసారంట, చూద్దాం మనము ముందు వ్లాగ్లో. సో ఇదే అనమాట. ఇక్కడ వరకు అదంతా ఖాళీ ప్లేసే. ఇంకా స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకే ఉంటాయి, ఏమైనా ఉంటే మొత్తం వేయాలంటే కష్టమైపోతుంది కదా ఒక్కరికే. సో ఇదనమాట. ఇది వచ్చి మా మామయ్య సమాధి, ఆల్రెడీ చూసారు కదా మీరు. గోకర చెట్లు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి వేసి కూడా దగ్గర దగ్గర ఒక 1 month ఏమో అవుతుంది అంతే. చాలా గ్రీన్గా ఉన్నాయి, మొక్కలు అంటేనే గ్రీన్గా ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి అక్కడ కనిపించేంత వరకు అనమాట. సో ఇంకా ఎబ్బి అయితే వాళ్ళ నానమ్మ తీసుకొని వెళ్ళిపోతుంది. ఎబ్బిని ఎండ కొడుతుంది కదా, ఈవినింగ్ 5:30-6 దగ్గరకు వస్తుంది, అయినా కూడా ఎండ బాగా కొడుతుంది. ఇవే గోకర చెట్లు చాలా దగ్గరికి వేసారు, చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో వాటర్కి పైప్స్ అలా పెట్టారు, చూడ్డానికి కూడా చాలా గ్రీన్గా కనిపిస్తుంది. సో సగం వేసారు, సగం ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవి మాత్రం ముందేసారనమాట, 2 weeks అలా ముందు. ఆ పక్క నుండే మాత్రం ఒక 2 weeks తర్వాత అలా వేసారనమాట. సో ఇదే గోకర చెట్లు. సో ఇంకా
మొత్తం ఒక వ్యూ అయితే చూపిస్తారనమాట ఇక్కడ నుంచి మహి. ఇది వచ్చి మామిడి చెట్టు. మేము రీసెంట్గా అంటే ఒక 6 months 7 months అవుతుంది ఆ మామిడి చెట్టు పెట్టి. అది కూడా పెద్దగా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి ఈసారి వస్తాయేమో ఫ్రూట్స్ అనుకున్నాము, కానీ అంత చిన్న చెట్టుకి రాదు కదా. సో సో ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ సైడు అక్కడ కనిపిస్తుంది కదా నేరేడు చెట్టు, అక్కడికైతే. సో ఇంకా నేను మధ్యలో ఇలా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. నేను గ్రీనరీలో బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అలా దిగామన్నమాట. ఎండ అయితే చూసారా ఫేస్ మీద ఎట్లా పడుతుందో, డైరెక్ట్గా అసలు మిర్రర్ లాగా మెరిచిపోతుంది ఫేస్. చాలా ఎండ కొడుతుంది. సో జాగ్రత్త అందరూ ఎండలకి మాత్రం. కొన్ని ఫోటోలు అయితే దిగేసాం అనమాట. సో ఇవన్నీ కూడా గోకర్ చెట్లే అనమాట. అంటే ఆంధ్రాలో అయితే గోరుచిక్కుడు అంటారు కదా, సో అవన్నమాట. సో లైన్గా వేశారు. ఇవి పండించడం ఓన్లీ మా రెండో బావే పండిస్తారు, మహి వాళ్ళ సెకండ్ అన్న. సో మిగతా వాళ్ళు బిజీగా ఉంటారనమాట. ఈయన ఒక్కడే ఇంటి దగ్గర ఉంటాడు. సో ఇంకా అక్కడ బైక్ మీద వస్తున్నారు కదా మా పెద్ద బావ వాళ్ళ అబ్బాయి అనమాట. సో తనకి ఆల్రెడీ అర్థమైపోయింది నేను బ్లాగ్ తీస్తున్నానని చెప్పి. సో రావడమే హాయ్ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇంకా వస్తూ తన ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చేసాడు. సో ఇక్కడ మహి ఇంట్రడ్యూస్ చేస్తాడంట వాళ్ళని. పెద్దన్న కొడుకు పెద్ద ఆయన వెంకటేష్. ఈ వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ శివ. సో ఇక్కడ ఈ గ్రానైట్ కనిపిస్తుంది కదా, ఇది ఎంత హైట్ ఉంటుందంటే ఒక 12 floors ఇల్లు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది ఎంత పెద్దగా ఉందంటే మా పెళ్ళైన కొత్తలో అది మొత్తం కంప్లీట్గా ఉండేది అనమాట. ఇప్పుడు దాన్ని సగం తవ్వి పెట్టేశారు, అంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు అనమాట ఎవరో. సో అక్కడ బాంబ్స్ పెడతారు కదా, సౌండ్ వచ్చినప్పుడైతే చాలా భయం వేస్తుంది. ఏదో మూవీలో టెర్రరిస్టుల యుద్ధం జరిగినట్టే చాలా సౌండ్ వస్తుంది బాంబ్స్ పెడితే మాత్రం. సో ఇంకా కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అది వచ్చి మా మామయ్య సమాధి చూపెట్టాను కదా, ఇదే అనమాట. సో ఇంక ఇది జస్ట్ ఒక వ్యూ. ఇంకా మేము అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, అక్కడ మా బావ మా అత్తమ్మ అక్కడ నిలబడి ఉన్నారనమాట. పిలుస్తున్నారు, ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పి. సో ఇంకా అక్కడికైతే రిటర్న్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఎబ్బింతి రమ్మని పిలుస్తున్నాము. కానీ ఇంకా వాళ్ళ అన్న కదా వెంకటేష్ అబ్బాయి పేరు, వాళ్ళ అన్న దగ్గర నుంచి రావట్లేదు అనమాట. సో ఇదన్నమాట ఇక్కడ వరకు, హాఫ్ వరకు. సో ఇంకా ముందుకెళ్తే ముందు అక్కడ చూపిస్తాను మీకు, అక్కడ నేరేడు చెట్లు అవి ఉంటాయి. సో పదండి నాతో పాటు మీరు కూడా. సో చాలా బాగుంది క్లైమేట్. సన్ అయితే మొహం మీద కొట్టేస్తున్నాడు, బ్రైట్ అవుతున్నాయి ఫేసెస్. బాహుబలి. మమ్మీ ఫోన్ చూడు, మమ్మీ చూడు, జాన్వీలు జాన్ జాన్. ఓ వావ్ నైస్. సో ఇక్కడ దున్నారనమాట ఏమన్నా వేద్దామని చెప్పి మళ్ళీ ఆకుకూరలే. సో లాస్ట్ టైం వీడియోలో ఇక్కడ మిరప చెట్లు ఉన్నాయి కదా, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే చూస్తుండొచ్చు. సో అక్కడున్నారు కదా మా రెండో బావ అనమాట. అంటే ఇప్పటి వరకు చూపించాను కదా ఆ పంటలు వేసింది, ఆ చెట్లన్నీ వేసిపించింది మా బావే అనమాట. మీలో ఎంతమంది నాలా పిల్లలకి ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేస్తుంటారు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పిల్లలు ఇద్దరికి సేమ్ వేయడము. సో ఏంటంటే వాళ్ళిద్దరికి మేమిద్దరం ఒకటే సేమ్ అనే ఫీలింగ్ వస్తుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా ఎబ్బిన్ అయితే ఆపే వాళ్ళే లేరు ఇక్కడ. ఏంటంటే అసలు వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు. అంటే తనకి లైట్గా ఫీవర్ వచ్చేసింది. సో కొంచెం బెంగ పెట్టుకున్నాడు. అంతకు ముందు రోజు మహి
ఇంటికి వచ్చాడనమాట. ఇక్కడికే కొంచెం వర్క్ ఉండి ముందు రోజే ఇంకా తనకి డాడీ డాడీ అని చెప్పి అలా బెంగ పెట్టేసుకొని, లైట్గా ఫీవర్ ఉంది కానీ ఇంకా ఫీవర్ కూడా వెళ్ళిపోయింది అనమాట అలా తిరుగుతుంటే తనకి. సో ఇంకా నెలకు ఒకసారి వస్తాం కాబట్టి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతుంటాడు ఎబి అయితే. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు చెప్తున్నారనమాట ఇంకా మహికి జాగ్రత్త అది ఇది అని చెప్పి ఉంటాయి కదా ఇంకా పేరెంట్స్ అన్న తర్వాత. అక్కడ నిలబడి చెప్తున్నారు. ఇంకా దున్నిచ్చారనమాట మహి, అదే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఒక పెద్ద వర్షం పడితే నాకు చెప్పండి, నేను వచ్చి ఏమైనా సీడ్స్ ఏమైనా తీసుకొస్తాను, వచ్చేటప్పుడు మేడ్చల్ నుంచి మీరు చూసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది నేరేడు చెట్టు అనమాట. దాన్ని కాయలు ఇంకా రాలేదు, సీజన్ ఉంది కదా. అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయా మీకు? కంచె కనబడుతుంది అక్కడ, ఇందాక చెప్పాను కదా మీకు. అటు ఇటు కంచి వేసేసారు, మేము వేయాల్సిన అవసరం రాలేదు అని చెప్పి. మీకు అక్కడ కనబడుతుందా కార్నర్ దాకా రోడ్డు వరకు వేసారనమాట. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వాళ్ళు. అక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ తాటి కళ్ళు తీస్తారనమాట. అంటే ఊర్లో ఉంటుంటారు కదా కళ్ళు తీసుకునే వాళ్ళు, వాళ్ళు వచ్చేసి అక్కడ కళ్ళు తీసుకుంటారు. అక్కడ కారు వెళ్తుంది చూసారా, అక్కడ వరకు అనమాట మాది. సో ల్యాండ్ సింగిల్ అంటే ఇలా ఇలా పొడుగ్గా ఉంటుంది అనమాట మాది. చెట్లు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఎన్నంటే అన్ని ఉన్నాయి. ఇంకా అదే ప్లస్ పాయింట్ కూడా మా ల్యాండ్కి. ఎవరైనా వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుంటుంటారు, కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ముచ్చట పెట్టుకుంటుంటారు అనమాట. సో ఇదే అనమాట మా సింపుల్ ల్యాండ్. ఇంకా ఏమైనా పండిస్తే బాగుంటుంది కానీ ఉత్తనే అలా వేసేసి వెళ్ళిపోతే దానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా వాటర్ పెట్టడానికి అలా. సో అందుకని ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట మహి కూడా, ఏం పెడితే బాగుంటుంది. అది కూడా ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మా పెద్ద బావ కొడుకులు ఇద్దరు ఉంటారు, ఇందాక చూసారు కదా వెంకటేష్, వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. సో ఇంకా వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు కొంచెం చూసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. సో చూడాలి ఎలా అవుతుందో ఏంటా అని చెప్పి. సో ఇక నేను ఎబిన్ పిలుస్తున్నాను అనమాట, రా వెళ్దాం మేడ్చల్కి లేట్ అయిపోతుందని చెప్పి. సో తను ఏంటంటే నేను రాను అని చెప్పి ఇంకా అక్కడే నిలబడి ఏడుస్తున్నాడు అనమాట. సో ఇదే సింపుల్ మా ల్యాండ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పంటలు వేస్తే ఇంకా బాగుంటుంది చూడడానికి. సో బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే నాకు మా అమ్మ వాళ్ళకి పొలం ఉండేది, అన్నీ కూడా కొంచెం కూడా ప్లేస్ ఖాళీగా ఉండకపోయేది అనమాట ఉన్నంత వరకు. సో అలా చూసి చూసి నాకు ఇలా మా ల్యాండ్లో ఇలా ఏం లేకపోవడం చూస్తే కొంచెం ఎలానో అనిపిస్తుంది, అరే ఏం వేయలేదే అని చెప్పి. కానీ ఇప్పుడున్న వీళ్ళ బిజీ షెడ్యూల్స్లో కష్టం అనమాట. ఏదో ఆషామాషిగా వేసేసి వెళ్ళిపోతే బాగుండదు నా ఒపీనియన్. సో ఒకరుండి దాన్ని కేర్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట, ఇంటికి. సో ఇందాక చెప్తున్నాను కదా రోడ్ వర్క్ అని చెప్పి. సో ఇప్పుడు మీకు కనపడిపోతుంది అనమాట రోడ్ వర్క్ అంటే. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు ఇంటికి, దగ్గరే ఇల్లు కూడా. సో మేము కూడా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము మెల్లగా. సో ఇక్కడ నేను నా షాడో చూస్తున్నారా, నేను వీడియో తీస్తున్నా. సో ఇక్కడ వరకు అంటే ఇప్పుడు రోడ్డు అక్కడ రోడ్ ఎక్కుతాం కదా అక్కడ వరకు. సో ఇక్కడ సైడ్ లెఫ్ట్లో కంచె కనబడుతుంది, రైట్లో మీకు కంచె కనబడుతుంది కదా. సో ఇదే అనమాట మా పొలము. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో పొలం అంటే ఎవరికైనా ఎమోషనే, మహికి అయితే చాలా ఎమోషన్ అనమాట. వాళ్ళ డాడీ గుర్తుగా ఈ పొలంని చాలా ప్రీషియస్గా చూసుకుంటుంటారు. సో వాళ్ళ డాడీ అంటే మహికి చాలా ఇష్టము. ఆల్మోస్ట్ అందరికీ వాళ్ళ ఫాదర్స్ అంటే బాయ్స్కి ఇష్టం ఉంటూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే గర్ల్స్కి ఇష్టం ఉంటుంది, కానీ మహికి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. ఈ రోడ్ వర్క్ అనమాట. ఇక్కడ రోడ్ ఎక్కుతున్నాం కదా ప్రెజెంట్, అక్కడ వరకు మా ల్యాండ్ అనమాట. సో ఎలా ఉంది మా ల్యాండ్? ఇంకా మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, ఏదేస్తే బాగుంటుంది, ఏదైతే ప్రెజెంట్ మంచిగా పండుతాయి అలా అని చెప్పేసి. మేమైతే మొక్కజొన్నలు, కందులు, ఇంకా ఏవైనా సీడ్స్ లాంటివి వేద్దాము అనుకుంటున్నాము. సో హోప్ అది కూడా అవ్వాలి అని నేను ఆశిస్తున్నాను. సో ఇదే అనమాట. అక్కడ మా మామయ్య సమాధి కనిపిస్తుంది కదా, అలా జూమ్ చేసి తీస్తున్నాను నేనే. సో నాకైతే చాలా హ్యాపీ మా ల్యాండ్ని ఇలా వ్లాగ్ రూపంలో చూపిస్తున్నందుకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంత ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.